బాధితుల్ని వాళ్ళు నిజంగా నేరం చేశారా లేదా అనేది కోర్టులో తేలాలి. ఆర్టికల్ 14 ఉంది. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? చట్టం ముందు అందరు సమానం అని చెప్తుంది. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? ఏ వ్యక్తిని కూడా ప్రాపర్ ప్రొసీజర్ ఆఫ్ లాని ఫాలో అవ్వకుండా శిక్షించడానికి వీల్లేదు అని చెప్తుంది. ఆర్టికల్ 22 ఏం చెప్తుంది? ప్రతి వ్యక్తి చక్కగా ఆయన జీవితాన్ని అన్ని మానవ హక్కుల్ని అనుభవిస్తూ బ్రతకడానికి పూర్తిగా 100% అవకాశం ఉందని చెప్తుంది. సుప్రీంకోర్టు కూడా ఏం చెప్తుంది? ఇల్లీగల్ గా మీరు ఇలా బుల్డోజ్ చేయడం రాంగ్, చేయబాకండి. నిందితులకు కూడా హక్కులు ఉంటాయి. వాళ్ళు కేవలం నిందితులు మాత్రమే. మరి బాంబే కోర్టు ఎందుకు అలా చెప్పింది? బాంబే కోర్టు ఎందుకు అలా చెప్పింది సార్? కూల్చేయమని ఎందుకు చెప్పింది? నేను చెప్పేది ఏంటంటే కోర్టులో వివిధ ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. నోటీస్ ఇచ్చినప్పుడు నోటీస్ ఇచ్చి వాళ్ళ వివరణ తీసుకుని ఆ ఇల్లుని లేదా ఆస్తిని క్రమబద్ధీకరణ చేసే అవకాశం ఉంటే ముందు క్రమబద్ధీకరణ చేయమనే చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఆస్తిని ధ్వంసం చేయబాకండి, అది ఇల్లు కలిగి ఉండటం అనేది మన వెల్ఫేర్ స్టేట్ లో అదొక హక్కు. అది ఆ నిందితుడి యొక్క హక్కే కాదు, నిందితుడితో పాటు ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా సంబంధించిన హక్కు. దేశంలో వాళ్ళు హ్యాపీగా ఒక డిగ్నిటీగా బ్రతికే హక్కు